హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాము. న్యూ ఇయర్ కదా, ఒక అప్లికేషన్ వేసేస్తాము గాడ్ దగ్గర అని చెప్పని వచ్చాము. సో టెంపుల్ అని ఏంటి ట్రీస్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? టెంపుల్ దగ్గర మన వాళ్ళు కార్స్ అన్నీ పెట్టేశారండి. సో పార్కింగ్ అయితే దగ్గరలో దొరకలేదు. సో ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్స్ ఉన్నాయన్నమాట, అక్కడ దొరికింది. సో ఇక్కడైతే వచ్చాను. ఇక్కడైతే వెనకత్త ఫారెస్ట్. సో ఇక్కడ మా పాప పూప్ చేసిందనమాట. అది కూడా ఎందుకు క్యాప్చర్ చేశానంటే, మనం ఎప్పుడైతే బిజీగా ఉంటామో, అదే అండి మన మదర్స్ ఎప్పుడైతే బిజీగా ఉంటామో, మనం ఏదర్ తింటున్నప్పుడు, లేకపోతే వర్క్ చేసుకుంటున్నప్పుడు, లేదా ఇలా వ్లాగ్ చేస్తున్నప్పుడు, అప్పుడు మాత్రం కంపల్సరీగా మన కిడ్స్ మన అటెన్షన్ కోరుకుంటారు. ఏదర్ ఏడుస్తారు, లేకపోతే పూప్ చేస్తారు, లేకపోతే ఏదో ఒక విధంగా మారం చేస్తారు. సో మా పెద్ద పాప అయితే నాకు స్ట్రోలర్లోనే వెళ్ళాలని మారం చేసింది. మా చిన్న పాప ఏమో పూప్ చేసి నేను స్ట్రోలర్లో కూర్చోనని మారం చేసింది. సో మా చిన్న పాపని మా చెల్లెత్తుకుంది, మా పెద్ద పాపనేమో స్ట్రోలర్లో కూర్చోబెట్టి మా హస్బెండ్ తీసుకెళ్తూ ఉన్నారు. సో ఫైనల్లీ అలా వాక్ చేసుకొని అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడ జనరల్లీ టెంపుల్ లోపలే ఉంటుంది అనమాట పార్కింగ్ అనేది. బట్ ఈరోజు స్పెషల్ డే కదండి, జనవరి 1 కాబట్టి చాలామంది వచ్చారు. చాలా క్రౌడెడ్గా కూడా ఉంది టెంపుల్. అసలు ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ఈవెన్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా కలగా చాలా బాగుంటుంది, చాలా పెద్ద విగ్రహం కూడా. అసలు అమెరికాలో ఇలాంటి విగ్రహాలు, ఇలా ఇంత పెద్ద పెద్ద గుడులు ఎలా కడతారు అని చెప్పి చాలా పెద్ద క్వశ్చన్ అనమాట నా మైండ్లో. ఇవన్నీ ఎలా షిప్ చేయిస్తారో కదా. సో ఫస్ట్ వినాయకుడిది అయితే పెట్టి చిన్న చిన్న మినీ టెంపుల్స్ లాగా ఉంటాయన్నమాట. టెంపుల్ అంటే టెంపుల్ కాదు, చిన్న గోపురంతో ప్రతి ఒక్క దేవుణ్ణి అయితే పెడతారు. సో ఇక్కడ అమెరికాలో ఒక్కొక్క దేవుడికి ఒక సపరేట్ గుడి కట్టాలంటే కష్టం కదా. సో ఒక గుడిలోనే అందరి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో అంతే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి కానీ, బట్ అందరూ కనిపిస్తారు. అందరినీ దర్శించుకొని ఇంకా మేము బయటకైతే వచ్చేసాము. లోపల స్పెషల్ దర్శనాలు జరుగుతున్నాయి అన్నమాట. బట్ ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ 1 hour to 2 hours వెయిటింగ్ ఉంది. సో మేము బయటకు వచ్చాము. పక్కనే బాబా స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వచ్చాము. సో అక్కడ లైన్లో నుంచోవాలి. అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. దేవుడు దర్శించుకోవడానికి ఒక లైన్ అయితే, మళ్ళీ హారతికి ఒక లైన్, మళ్ళీ ప్రసాదంకి ఒక లైన్. సో ఫైనల్లీ ప్రసాదంకి అయితే మా హస్బెండ్ని పంపించి దర్శనానికి మేము వెళ్ళి మళ్ళీ స్విచ్ అయ్యామన్నమాట. మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్